called Bujji ఈ సినిమాలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు టెల్ యూ హౌ మై డియర్ దొంగ హ్యాపెండ్. నాకు శాలిని చేసే స్కెచెస్ కానీ ఎనీ కైండ్ ఆఫ్ కాంటెంట్ షీ డస్, ఐ హ్యావ్ అ హ్యూజ్ అప్రిసియేషన్ ఫర్ ఇట్. బికాస్ ఫస్ట్ కొంచెం ధైర్యం కావాలి అలాంటి కంటెంట్ చేయాలంటే. టు పుల్ అ జోక్ ఆన్ యువర్ సెల్ఫ్ ఈజ్ నాట్ an easy thing, and to take yourself lightly but at the same time make a serious point, it takes a good sensibility to do that. So heavy content కాకుండా మరీ అట్లా సీరియస్గా ఏదో క్లాస్ తీసుకున్నట్టు కాకుండా, if I should come back and talk about my role in the film, నేను ప్లే చేసే క్యారెక్టర్ పేరు బుజ్జి. బుజ్జి క్యారెక్టర్ షార్ట్ అండ్ స్వీట్గా క్యూట్గా ఉంటుంది. And this is Shashank. He plays a character called Varun. నువ్వు చెప్తావని నీకు క్యూ ఇస్తే హలో మర్చిపోయావా అప్పుడే అంట. నువ్వేమో వరుణ్ అని మైక్ లేకుండా మళ్ళీ. ఓకే, విల్ డూ దిస్ అగైన్. దిస్ ఇస్ శశాంక్ అండ్ హీ ప్లేస్ అ క్యారెక్టర్ కాల్డ్ వరుణ్. యా, ఎందుకంటే చాలా లెంత్ ఉన్న రోల్ చేస్తాడు అనమాట. సో యా, సో even I think పేర్లలో కూడా definitely Shalini has put in some thought into it, because like Bujji, Varun, Bujji, and like there's a nice moment between us also. సినిమాలో ఎక్కువ మీరు చూస్తారు బుజ్జి Varun, Bujji. ఇదేంటి అనేది మీకు సినిమా చూస్తే అర్థం. Yeah. So I think it's a very sweet film. పెద్ద నేను ఇట్లా మాట్లాడి దీనికి ఏదో చాలా డెప్త్ ఉంది, ఇందులో చాలా సీరియస్ కంటెంట్ ఉంది, ఇది మీ లైఫ్ మారిపోతుంది ఇది చూసాక అని ఇదంతా కాకుండా. అండ్ ఆనెస్ట్లీ వెన్ వీ టాక్ అబౌట్ న్యాచురల్ ఫిల్మ్ మేకింగ్ అండ్ యూనో ఒక న్యాచురల్ స్టోరీ టెల్లింగ్, ఒక సింపుల్ ఫీల్ గుడ్ స్టోరీ టెల్లింగ్ అన్నప్పుడు కూడా న్యాచురల్ అనగానే ఆఫ్ లైట్ ఇట్ హెస్ బికమ్ అ బజ్ వర్డ్ ఇట్ హెస్ బికమ్ అ సినానిమ్ ఫర్ రూరల్ ఫిల్మ్ మేకింగ్. యూనో మనం వెంటనే ఒక విలేజ్కి వెళ్ళిపోయి ఒక రా సెట్టింగ్, మట్టి ఇట్లా యూనో ఫీల్డ్స్ ఇట్లా అని చెప్పి వెంటనే వికారాబాద్లో యూనో ఒక లొకేషన్ ఇవన్నీ వస్తాయి మన మైండ్కి. అదంతా కాకుండా ఆనెస్ట్లీ అంటే సిటీలో జనాలు ఉండట్లేదా, మాకు కష్టాలు లేవా, మాకు స్టోరీస్ లేవా? సో యాజ్ అ గర్ల్ హూ ఇస్ బోర్న్ అండ్ బ్రాట్ అప్ ఇన్ ద సిటీ, యాజ్ సమ్మన్ హూ హెస్ బిన్ ఇన్ అన్ అర్బన్ సెట్టింగ్ ఆల్ మై లైఫ్, మన ఆనెస్ట్లీ స్పీకింగ్ మనం వేసుకునే జోకులు వేరేలా ఉంటాయి, మన సెన్సిబిలిటీస్ వేరేలా ఉంటాయి. అండ్ అందులో అమ్మాయిలు ఆలోచించే తీరు కానీ ఆర్ యూనో మా డే టు డే కష్టాలు కానీ చాలా సింపుల్గా యూనో మా మీద మేము జోక్ వేసుకొని ముందుకు వెళ్ళకపోతే వీ కెనాట్ లివ్ అనమాట, అట్లా ఉంటాయి. అండ్ ఐ ట్రై టు డూ అ లిటిల్ బిట్ ఆఫ్ దట్. ఇఫ్ మన స్నేహల్ జస్ట్ టుక్ మీ బ్యాక్ అ లిటిల్ బిట్ ఇన్ టైమ్స్, ఐ హ్యావ్ టు ఇన్క్లూడ్ దట్. సారీ, ఐ ట్రై టు డూ అ లిటిల్ బిట్ ఆఫ్ దట్ వెన్ ఐ డిడ్ సంథింగ్ కాల్డ్ గర్ల్ ఫార్ములా. అండ్ I think after that, అంత రిఫ్రెషింగ్గా సంథింగ్ దట్ ఐ ఎంజాయ్డ్ డూయింగ్ సో మచ్ was probably My Dear Donga, because it's నా ఒరిజినాలిటీకి చాలా దగ్గరగా ఉంటుంది. ఐ డూ ఎంజాయ్ యూనో అంటే ఇఫ్ బిఫోర్ సమ్మన్ క్రాక్స్ జోక్ ఆన్ యూ మేక్ అ జోక్ అవుట్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అనేది నేను నమ్ముతాను. అండ్ ఐ డోంట్ టేక్ మై సెల్ఫ్ సీరియస్లీ అట్ ఆల్. సో ఐ రియలీ ఎంజాయ్డ్ ఈవెన్ జస్ట్ రీడింగ్ ద స్క్రిప్ట్ ఆఫ్ మై డియర్ దొంగ. హాయిగా అట్లా ఈజీ బ్రీజీగా ఫీల్ గుడ్ కాంటెంట్ తోటి వెళ్ళిపోతుంది, మీకు టైం తెలీదు. అండ్ అట్ ద సేమ్ టైం తీసుకున్న వాళ్ళకి తీసుకున్నంత. సో మీరు సీరియస్గా దీన్ని చూసి ఇఫ్ యూఆర్ లుకింగ్ ఫర్ అ మెసేజ్ ఇన్ ఇట్, ఐ అష్యూర్ యూ విల్ ఫైండ్ ఇట్. నో యూఆర్ జస్ట్ లుకింగ్ ఫర్ అ గుడ్ టైమ్ అండ్ యూఆర్ లుకింగ్ టు హ్యావ్ అ గుడ్ లాఫ్ అని అంటే దర్స్ plenty of a lot of things in it for you as well. I'd like to give the entire credit of pulling this off to Shalini. What a wonderful talent. And there's a lot of things that we spoke about డ్యూరింగ్ ది ఎంటైర్ థింగ్. అంటే నేను నా స్పీచ్ లెంత్ మరీ ఎక్కువ అవుతుంది అండ్ ఐమ్ నాట్ గుడ్ అట్ దాట్ ఆల్సో, సో ఐ షుడ్ కీప్ ఇట్ షార్ట్. అని నేను అందరి పేర్లు చెప్పట్లేదు, పేరున ఐఎమ్ నాట్ టేకింగ్ టూ మచ్ టైమ్. బట్ whenever we've had conversations also, the kind of content that we like is similar. We've always spoken about ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా రాస్తే బాగుంటుంది అని. నాకు రాసే ధైర్యం లేదు. సో ఐ హ్యావ్ టు గివ్ హర్ దట్ క్రెడిట్ ఆల్సో, దట్ రాసే ధైర్యం చేయడం కాకుండా she's managed to pull all of it together and get us all together, and today we're on this stage and it's all done. We are proud of what we did, so I'll give all of that to her as well. And I know we talk about very high achieving and lots of things which look so far away, but this is your first film as a writer, and if this is your first, then that's not very far away.
విష్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ మీరు సినిమా April 19th చూస్తారు. ఐ డూ హోప్ దట్ యూ విల్ ఎంజాయ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇప్పుడు వరుణ్ ఏంటి అంతేగా అంతేగా నా డైలాగ్ ఏమన్నా లేదా ఉందా? Basic మీకు introduction డైలాగ్స్ ఉండాలి ఉన్నాయా? ఓకే మాట్లాడండి ఇక. హలో అండి, నా పేరు శశాంక్ మండూరి. ముందుగా ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారం. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు కూడా. అంటే ఈరోజు శ్రీరామనవమి కదా. కాదండి, టవర్ స్టార్ అంటున్నారు. యాక్చువల్లీ ఐ వుడ్ లైక్ టు షేర్. హలో, వినిపిస్తుందా? అది మీ దగ్గర పెట్టుకుంటే వినిపిస్తుంది. సో షూట్ అప్పుడు దే వాజ్ దిస్ ఇన్సిడెంట్ అనమాట. షూట్ చేసేటప్పుడు మా డిఓపి రాలేదు ఇక్కడికి, యాక్చువల్లీ మనోజ్ అని. సో ఆయన ఎంతో కష్టపడి ఒక మంచి ఫ్రేమ్ సెట్ చేసుకుంటాడు. నైస్ బ్యాక్ డ్రాప్, నైస్ లైటింగ్, ఎవ్రీథింగ్ ఫ్రేమ్ అని చెప్పి భలే ఉంది ఫ్రేమ్ అని చెప్పి చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు. అండ్ దెన్ డైరెక్టర్ యూస్ టు కాల్ ది యాక్టర్స్ టు ద సెట్, ప్లీజ్ కమ్ వన్ బై వన్. ఫ్రేమ్ అవుట్ ఆయనకి నేను వస్తుంటే ఇట్లా గుండెల్లో దడొచ్చేది. ఎందుకంటే నేను ఒక లెవెల్లో ఉన్నాను, యాక్టర్స్ అందరూ ఒక లెవెల్లో ఉన్నారు. భయ్యా నేను ఎక్కడ పెట్టాను భయ్యా ఫ్రేమ్లో, నేను కెమెరా వదిలేస్తాను, నువ్వు యాక్టింగ్ చేసుకుని నన్ను చేసేది. వంశీకి ప్రాబ్లం లేదేమో కదా. మీరు ఇట్లా చాలా ఫ్రేమ్స్ చూస్తారు వేర్ వీఆర్ ఆల్ డూయింగ్ వన్ థింగ్ అండ్ దెన్ శశాంక్ ఇస్ ప్లేస్డ్ ఇన్ డిఫరెంట్ స్పేస్ అండ్ అదేంటి ఈ మనిషి ఇక్కడ అని మీరు అనుకోవచ్చు. మిడ్ ఉంటాయి, క్లోజ్ ఉంటాయి, అది కూడా అన్ని ఇట్లా నుంచొని అది యాక్సెంట్స్ కావు, చాలా డెలిబరేట్ గా ఇట్లా నేను చేయాల్సి వచ్చినవి. కొన్ని ఫ్రేమ్స్ లో తల కట్ అయిపోలేదు కదా, ఇక్కడ వరకే వచ్చి అలా. అదే మా డిఓపి బాగానే మేనేజ్ చేశాడు. అందుకే ఐ రియలీ వాంట్ టు థ్యాంక్ హిమ్ ఫస్ట్ అండ్ ఐ రియలీ వాంట్ టు థ్యాంక్ మై డైరెక్టర్. ఆయన కొంచెం ఒంట్లో బాగాలేక రాలేకపోయాడు. అండ్ క్యామ్ ఎంటర్టైన్మెంట్స్ ఫర్ గివింగ్ మీ దిస్ ఛాన్స్. థ్యాంక్ యూ సో మచ్ సార్. I would love to talk about my team. First, Shalini. I think the first day when we met, the first audition తర్వాతనే she was like, I want this boy, తను వరుణ్ చేయాలి ఖచ్చితంగా అని. చాలా కొన్ని ఇబ్బందులు వచ్చినాయి స్టార్టింగ్లో, బట్ we somehow did it. I'm glad that I did this role, Shalini. Thank you so much. And Abhinanna, it was great working with you. నేను ఐ థింక్ షూట్ అప్పుడు కూడా చెప్పాను మీకు ఈ విషయం. అన్నా మీరు అసలు ఏం యాక్ట్ చేయకపోయినా అట్లా మీరు ఫ్రేమ్లో అనిపిస్తే అసలు భలే ఉంటుంది అన్న. లైక్ అది అంటారు కదా, యాక్టర్స్ ఈజ్ ఆల్ దట్ జాబ్ దే డూ బిఫోర్ యాక్టింగ్. సో అది నాకు చాలా అనిపించింది మీలో. అండ్ ప్రియదర్శి అన్న, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టు దిస్ ఈవెంట్. మీరు చేసిన పెళ్లి చూపుల నుంచి అండ్ ఆల్ దీస్ ఆర్ ఐ లవ్డ్ యువర్ వర్క్ ఇన్ ఆల్ దోస్ మూవీస్. అండ్ మై కో యాక్టర్స్ నిఖిల్ ఈజ్ సచ్ ఎ స్వీట్ గై. షూట్ స్టార్ట్ అయ్యే ముందు, షూట్ అయిపోయిన తర్వాత షూట్ గురించి మాట్లాడుకోవటం, అరే రేపు ఇది ఉంది ఇట్లా చేద్దాము, రే ఈ టైంకి అలా వచ్చేద్దాము, మరి ఇట్లా ఇంప్రూవైజ్ చేయొచ్చు కదా, ఆల్ దీస్ థింగ్స్ హి వాస్ డూయింగ్. ఇట్స్ రియలీ గ్రేట్. అండ్ యా, మై కో యాక్టర్ బుజ్జి. సో Can you hear me? Yeah. No, I just want to add a bit to what Shashank said. And Mevanta, it's not, even though Shalini and I know each other, Abhinav and I know each other. Hi, Abhinav. And these two were new. Nikhil and Shashank were relatively new. But the characters were written so well. They were so defined in the script that చేసేది ఏ రోల్ అయినా కానీ చేయాలనిపిస్తుంది, ఇంకా బెటర్ జాబ్ చేయాలనిపిస్తుంది, ఇంకా బెటర్ you want to contribute in some way which is more than what this has to offer, more than what's just written there. And you know your boundaries so well that while playing the roles, I think all of us were very comfortable and we got really friendly without even, there was no effort involved. It was so easy to be these characters and to become friends in real life as well. So so happy to be able to share such a friendly equation and good screen space as well. చాలా ఎఫర్ట్లెస్ ఉండే.